ఇప్పుడు మనం 'అఖండ'లో చూసుకుంటే 'జయబాలే' సాంగ్ మన ఇష్టం, ఫ్రీడమ్. హ్మ్. ఇమాజినేషన్ సాంగ్ ఇమాజినేషన్ కాబట్టి కాబట్టి. మనం ఏ ప్రాపర్టీ అయినా యూజ్ చేయొచ్చు. ఇమాజినేషన్‌లో హ్మ్. ఎలాగైనా చేయొచ్చు. హ్మ్. కానీ ఇది ఒక రిస్ట్రిక్షన్ ఉంది. సింగిల్ కాస్ట్యూమ్ ఉండబోతుంది. మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ బోర్ కొట్టొద్దు. మూమెంట్‌లేసినా అరే ఏంటి హ్మ్. అవే ఎళ్ళిపోతున్నట్టు ఉండొద్దు. అక్కడ ఉన్న ప్రాపర్టీతోనే చేయాలి. హ్మ్. అది చేశాం. ఈరోజు సక్సెస్‌ఫుల్ అయ్యాము. జనాలు దాన్ని చాలా బాగా ఆదరించారు. ఎన్ని రీల్స్ అసలు. అసలు చాలా చూస్తుంటే వెరీ హ్యాపీ. హ్మ్. హ్మ్. మొత్తం ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఇన్‌స్టాగ్రామ్ మొత్తం కనిపిస్తుంది. అంతే. హ్మ్. ఆ! ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్‌తో అంటే మీ సెలక్షనే ఉందండి మొత్తం? అవును. హ్మ్. టీమ్ వర్క్ ఉంటది. హ్మ్. ఫస్ట్ బోయపాటి గారు సెలెక్ట్ చేస్తారు. మాస్టర్ గారు ఇది సెలెక్ట్ చేశారని చూపిస్తారు. హ్మ్. అంటే డాన్స్‌కి ఏది ఇబ్బంది ఉందా లేదా అది చూసుకుంటాం. ఇంక్లూడింగ్ ఫుట్‌వేర్ దగ్గర నుంచి హ్మ్. అన్ని కేర్ తీసుకొని చేశాను నేను. హ్మ్. ఆ! సో, ఇప్పుడు 'జై బాలయ్య'కొచ్చేసరికి నేను ఇంత అబ్జర్వ్ చేయలేదు. అంటే ఇప్పుడు నాకు వందల మంది కనిపిస్తున్నారు సెట్స్‌లో. మీరు వైడ్ షాట్‌లొస్తుంటే అవును. పైన టాప్ యాంగిల్‌లో ఎళ్తుంటే ఎంతమంది కనిపిస్తున్నారసల. అవును. మీరన్నారు 600 మంది అవును. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌లు అసల. అసలు. 'జై బాలయ్యకి' ఎంతమంది ఉండేవారు 'జై అప్పట్లో? బాలయ్యకి' అప్పుడు 200 మెంబర్స్. హ్మ్. ఎందుకంటే కొంచెం సెటప్ చిన్నది. హ్మ్. ప్లస్ ఓన్లీ హీరో, హీరోయిన్ మీద సాంగ్ గాబట్టి హ్మ్. ఆ సెట్‌కి దానికి సరిపోయింది. హ్మ్. బట్ థిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్, హ్యూజ్. సో, ఈసారి ట్రిపుల్ బడ్జెట్ పెట్టడానికి మీ మీద అంటే అంత పెట్టేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి పెట్టారు. పెట్టేశారు. హ్మ్. పెట్టేశారు.